ఆయన భద్రపరిచినటువంటి వారు ఉన్నారు. మరి జీవము అనేది మనకు కనిపించకపోవచ్చు, కానీ ఈ లోకాన్ని మనం ముగించిన తర్వాత మనం వెళ్ళిపోతాం అన్నది మాత్రము ఖచ్చితం. ఎక్కడికి వెళతాం అనేదే సమస్యగా మిగిలిపోయినటువంటిది ఉంది. ఈ రోజున మనకందరికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆశ మనకుంది. ఆయన ఎలాగుంటారో, ఆయన స్వరూపం ఏంటో, ఆయన యొక్క రూపం ఏంటో మనకి తెలియకపోయినప్పటికి కూడా దేవాదేవుడు మనలో ఒక ఆశ పెట్టినారు. ఏమిటి ఆశ అంటే, అనంతుడైనటువంటి దేవునిలో మనం ఐక్యం అవ్వాలి. అది మనందరి కోరిక. అందుకొరకే తనతో మనల్ని కలుపుకోవాలని, తానున్న చోట్లనే మనం ఉండాలని దేవాదేవుడు పరలోకాన్ని సిద్ధపరిచినటువంటి వారు.